పెళ్లి అయిపోయింది, వాళ్ళ మధ్యలో ఏం గొడవలు వచ్చినాయి ఇక్కడ వచ్చి ఉంది సార్. అయితే ఫోన్లు ఈమె ఫోన్ నాకు నేను అంటే క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఫోన్ తీసుకుంటే నా భర్త కిషన్ది ఆమె నెంబర్ ఏం ఫీడ్ చేసుకుంది అంటే బంటి అని ఫీడ్ అయింది ఆమె దాంట్లో. మా దాంట్లో కూడా చూసుకోవాలి కదా ఫోన్లో. చూసినప్పుడు ఇతని పేరు, ఈమె పేరు, మా ఆయన పేరు రాధాకృష్ణ అని దాంట్లో ఫిట్ చేసుకున్నాడు. అప్పటి నుంచి అనుమానం మొదలైంది నాకు. అనుమానం మొదలయ్యి మొత్తం వీళ్ళనే అంటే ఎట్లా తెలుసుకోవాలి నిజం వీళ్ళని ఒక్కసారి కలిసి ఉండంగా చూడాలి కదా సార్. అయితే మా దగ్గర గెస్ట్ హౌస్ ఉంటుంది సార్. దాంట్లో పిల్లలు అక్కడ చూసిన వాళ్ళు అక్కడ పోతారు, కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు అని చెప్పారు సార్. ఇక వాళ్ళు వీళ్ళ మాటలు పట్టుకోద్దు కానీ సొంతంగా స్వయంగా చూడాలి కదా సార్. చూసి పట్టుకొని కొట్టిన సార్ ఈమెను చేయించుకుని ప్రమాణం చేయమని సార్. అన్ని అబద్ధాలు సార్. అసలు ఎప్పుడు నీ మొగంతో నేను ఉన్నాను. సర్పంచ్ చెప్తారు కావాలని నన్ను తప్పుదారి పట్టించ మాకు, నన్ను విననివ్వు. విని నా తీర్పు నచ్చపోతే సార్ అన్ని అబద్ధాలు చెప్తుంటే కోపం రాదు సార్. విను అమ్మా, నువ్వు మాడితే నిజమే నాకేం తెలుసు, మరి వాళ్ళ కోపం రావుద్దా? అమ్మా ఇదిగో, నీకు నా తీర్పు కావాలంటే, నీకు న్యాయం జరగాలంటే ఏంటి చూడను, నీకు న్యాయం జరగాలంటే మాట్లాడి, నీకు న్యాయం వద్దంటే మాట్లాడివద్దు, నీ ఇష్టం వెళ్ళిపోతా. నీకు న్యాయం కావాలా విను, నీకు న్యాయం కావాలంటే విను. దొరకబట్టి కొట్టిన ఇంటికి వచ్చిన ఇదేంటిదని మా ఆయన నిలదీస్తే అన్నాడు ఇంకా ముందు నేను మాట్లాడను, ఆమెతో మాట్లాడా, ఫోన్ చేయ, SMS పంపి అని చెప్పింది సార్. చెప్తే నేను నమ్మలేను సార్. నమ్మకపోతే మా పిల్లల మీద నాకు 2 పిల్లలు సార్. అయితే వాళ్ళ మీద ప్రమాణం చేయమన్నా సార్. మళ్ళా వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ చెల్లెళ్ళు 2 సార్. పాపం ఒక అమ్మాయి అయితే మా ఆడబిడ్డ, మూగ అమ్మాయి, మాటలు రావు, ఆమె ఇంతే ఉంటది, పెరగది, ఆమె బాగుండదు. ఆమె మీద కూడా ప్రమాణం చేసింది సార్. ఇక నమ్మమా సార్? నమ్మిన. అట్లాగే కంటిన్యూగా వాళ్ళు అట్లనే సార్.